నమస్తే అందరికీ. మన ఆరోగ్యం మన చేతుల్లోనే బై యాస నర్సిరెడ్డి గారు. అందులో థైరాయిడ్ మందగిస్తే ఏం రాశారో చూద్దాం. థైరాయిడ్ ఎందువల్ల వస్తుంది? థైరాయిడ్ గాలి ఒత్తిడి వల్ల వచ్చేదిగా భావిస్తారు. ఫ్యాన్ గాలి నేరుగా చెవులకు ముక్కుల ద్వారా ఇది శరీరంలో ప్రవేశించుట, లేక బస్సులలో రైళ్లలో ప్రయాణించేటప్పుడు కిటికీల నుండి వచ్చే గాలి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇలాంటి గాలి అధిక ఒత్తిడి వల్ల వస్తుందని చెప్పుకోవచ్చు. థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలోని అన్ని చర్యలపైన తన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల పెరుగుదలలో ఈ గ్రంథి పాత్ర చాలా తీవ్రంగా ఉంటుంది. థైరాయిడ్కి ముఖ్య కారణాలు ఏంటి? అనవసరమైన మందులు వాడటం వల్ల వస్తుంది. ఎక్కువ ఆందోళన చెందిన వస్తుంది. తల్లిదండ్రులకు థైరాయిడ్ ఉంటే కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. ఇంకా కాల్షియం, ఫాస్ఫరస్ జీర్ణం చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. దీనివల్ల ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. శరీరంలోని విషాలను బయటకు నెట్టివేయడంలో సహకరిస్తుంది. దీని ప్రభావం వల్ల నిద్ర ఉండకపోవడం, గాబరా ఉండడం, ఎప్పటికీ కంగారు ఉండడం, ఎప్పటికీ అంటే లక్షణాలు వస్తుంటాయి. మధుమేహం వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉన్నది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా రావడానికి అవకాశం ఉంది. థైరాయిడ్ 2 రకాలు ఉన్నాయి: హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. ఒకటి హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఏంటి? ముఖ్యంగా ముఖం ఎర్రగా వాచిపోతుంది, చర్మం పొడిబారుతుంది, డిప్రెషన్ వస్తుంది, అకస్మాత్తుగా బరువు పెరుగుతుంది, శరీరంలో చెమటలు తగ్గిపోతాయి, గుండె వేగం తగ్గిపోతుంది, నెలసరి ఎక్కువగా వస్తుంది, మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది. రెండోది హైపోథైరాయిడిజం లక్షణాలు: జుట్టు ఊడిపోవడం, చేతులు వణకడం, వేడి చేయడం, చెమటలు పట్టడం, బరువు తగ్గడం, చర్మం ఎర్రబారడం, గుండె వేగం పెరగడం, నీరసంగా ఉండడం. ఇవన్నీ ఈ యొక్క థైరాయిడ్ రోగ లక్షణాలు ఏంటంటే కొద్దిపాటి పనికి అలసిపోవుట, ఏకాగ్రత కుదరకపోవుట, చురుకుదనం తగ్గడం, బరువు పెరగడం ఇలాంటివి సహజమేనని చాలామంది భావిస్తుంటారు. కానీ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది. సీతాకోక చిలుకలాగా మెడ ముందు భాగంలో కరచుకొని ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి జీవన క్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే రకరకాల సమస్యలు బయలుదేరుతాయి. ఈ సమస్య పురుషులో కన్నా స్త్రీలోనే ఎక్కువగా వయసు పెరుగుతున్న కొద్దీ ఇవి ఆరంభం అవుతుంటాయి. దీని గురించి తెలుసుకోవడం అవసరం. నిస్సత్తువుగా, చలి తట్టుకోకపోవడం, ఆకలి తగ్గడం, అధిక రక్తపోటు, ఏకాగ్రత లోపించడం, మలబద్ధకం ఇన్ని సమస్యలు వస్తాయి. ఆహార నియమాలు: మక్కల ఉత్పత్తులు వాడరాదు థైరాయిడ్ ఉన్నవాళ్ళు. యోగాలో పరిష్కారాలు: యోగాలో ఉజ్జయిని ప్రాణాయామం రోజుకి 7-8 సార్లు చేయటం వలన మంచి ఫలితం కనబడుతుంది. వేడి నీరు చన్నీటిలో కాపుట, మట్టి పట్టు వేయాలి. తర్వాత ఆయుర్వేద చిట్కాలు: 1 కప్పు కొత్తిమీర రసం రాత్రి పడుకునే ముందు తాగాలి. సుఖ నిద్ర వస్తుంది. ఇలా చేయడం వలన థైరాయిడ్ తగ్గిపోతుంది. థైరాయిడ్ పూర్తిగా తగ్గే వరకు త్రాగాలి. కొత్తిమీర రసం తాగుతుండాలి అన్నమాట. తర్వాత 2, రాత్రి పడుకునే ముందు 4 చుక్కల గానుగ ద్వారా తీసిన కొబ్బరి నూనె చెవిలో వేసి దూది పెట్టాలి. ఇలా కూడా తగ్గుతుంది. దేశవాళీ ఆవు నెయ్యి 2 చుక్కలు ముక్కులో వేసుకోవాలి. తగ్గే వరకు వాడాలి. మంచి ఫలితం వస్తుంది. చిరుధాన్యాలు తినాలి. కషాయాలు తాగాలి. చింత చిగురు 1 వారం, మునగాకు 1 వారం ఇలా మార్చుకుంటూ తాగాలి. ఇది ఎవరు చెప్పారు మనకి? యాస నర్సిరెడ్డి గారు చెప్పారు. మరి డాక్టర్ ఖాదర్ వలి గారు ఏం చెప్తున్నారంటే థైరాయిడ్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, హార్మోన్స్ అన్నిటికీ ముందు ఆకుల కషాయం చూద్దాం. ముందు మారేడు ఆకుల కషాయం 1 వీకు, కానుగ ఆకుల కషాయం 1 వీకు, చింత చిగురు కషాయం 1 వీకు, మునగపూత లేకపోతే గోంగూర లేకపోతే వేప కషాయం 1 వీక్, తమలపాకు లేకపోతే రావి ఆకుల కషాయం 1 వీక్.
ఇట్లా వరుసగా మళ్ళీ తాగుతూ ఉండాలి తగ్గేవరకు 5 వారాలు. 5 వారాలకు ఒకసారి మార్చాలన్నమాట. 5 వారాలకు ఒకసారి మళ్ళీ రొటీన్ చేయాలి. మళ్ళీ మారేడు, కానుగ, చింత, మునగ, తమలపాకు అట్లా. నెక్స్ట్ ఈ సిరిధాన్యాలు ఏవి తీసుకోవాలో చూద్దాం. సామలు 3 రోజులు తీసుకోవాలి, కొర్రలు 1 రోజు, అరికలు 1 రోజు, ఊదలు 1 రోజు, అండుకొర్రలు 1 రోజు. ఇదే వరుసలో మళ్ళీ తింటూ ఉండాలి. ఇది థైరాయిడ్ తగ్గడానికి కోసం, థైరాయిడ్ ఉన్నవాళ్ళు. తర్వాత డాక్టర్ పి దినకర్, డాక్టర్ కె రవికాంతరావు గారు యోగా మరియు స్వీయ అభివృద్ధిలో థైరాయిడ్ గురించి ఇవ్వకుండా గొంతు సంబంధ వ్యాధులకు ఏ ఆసనాలు అనేది ఇచ్చాడు. ఉష్ట్రాసనం, సుప్త వజ్రాసనం, సర్పాసనం, మత్స్యాసనం, సింహాసనం ఇవన్నమాట. తర్వాత కాకాజీ నాగ్పూర్ గారు థైరాయిడ్ గ్రంథి సమస్యలు, వీటికి ఏ ఆసనాలంటే సుప్త పద్మాసనము, వజ్రాసనము, గోముఖాసనం అన్నాడు. ప్రాణాయామాలు ఏంటి? కపాలభాతి టు నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇంకా ధ్యానము, షట్చక్ర భేదనము, కంఠమునందు ఎక్కువసేపు ధ్యానం చేయాలి. యోగ నిద్ర, కంఠమునందు ఎక్కువసేపు ధ్యాస ఉంచి యోగ నిద్ర చేయాలి. ఇది థైరాయిడ్ గ్రంథికి. సో ఇవన్నీ చేయండి, తొందరగా థైరాయిడ్ గ్రంథి నుంచి విముక్తి పొందండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయప్రకాష్ యోగా డాక్టర్ ఎస్ వ్యాస యూనివర్సిటీ బెంగళూరు.